జమిలీ ఎన్నికలతో ఎలాంటి లాభాలు ఉన్నాయో చూసుకుంటే, తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. ఉత్పాదకత పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. మరోవైపు జమిలీ ఎన్నికలతో నష్టాలు కూడా ఉన్నాయి. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలగొచ్చు. జమిలీపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చు. జమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్స్ అవసరం ఉంటాయి. మరోవైపు జమిలీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంతో ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తారన్నారు. నియంతృత్వ, ఏకపక్ష పాలనకు బీజేపీ నాంది కావాలనుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.